హల్లెలూయా. ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, నీ మహిమ కలిగిన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ శుభ తరుణాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు ప్రత్యేకంగా విజయగ్రేస్ గారి కుటుంబం, నాయన వారి కుమార్తె సత్య వారి కుటుంబం కొరకు ప్రత్యేక ప్రార్థన కూడికను ఏర్పాటు చేసుకుంటూ ఉండగా ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించండి. ఆరోగ్యాలు ఇచ్చి, నెమ్మదినిచ్చి, సుఖశాంతులు ఇచ్చి, నీ కృపాక్షేమతో నడిపించండి. నాయన ఏర్పాటు చేయబడిన పిల్లలు పాటలతో నిన్ను కనపరచబోతూ ఉండగా సహాయం చేయండి. నాయన నీ సత్యవాక్కుల కొరకు నీ పిల్లలందరినీ కూడా సిద్ధపరచండి. ఈ కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు నీ అధ్యక్షతన మీరు జరిగించుకొని మహిమ తెచ్చుకోమని రక్షకుడనే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటలతో నిన్ను ఆరాధించగలిగే ధన్యత, భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని నాయన మేమందరం కలిసి ధ్యానం చేయబోతూ ఉండగా సహాయం చేయండి.
నాయన నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు విప్లవంగా వాటి భావన తెలియపరిచి వాటిని అనుసరించి నడవడానికి తగిన సిద్ధపాటు కలిగిన మనస్సు నిమ్మని, ఈరోజు ప్రత్యేకుడికి ఏర్పరచుకున్న ప్రతి కుటుంబ సభ్యులందరినీ కూడా నీ నిండిన దేవునితో నింపమని, ముఖ్యంగా నీ దాసుడిగా ప్రతినిధిగా నిలబెడుతున్న నన్ను మీరు మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రియులారా, మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మనం ఈ మధ్యకాలంలో మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన ఎలాంటి బోధ చేశారు అనే దాన్ని మనం ఈ రోజున వింటూ ఉన్నాం. ఎందుకనంటే ఈనాటి బోధనా పద్ధతులు కానీ అనుసరించే విధానాలు కానీ చూస్తున్నప్పుడు ఎక్కువ శాతం దేవునికి వ్యతిరేకంగానే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు వెళ్ళేటప్పుడు చెప్పారు, నా నిమిత్తం అనేకులు ఇలాగ చేస్తారు, మీరైతే మోసపోకండి అని ఆయన చెప్పే వెళ్ళారు. కాబట్టి అలాగే జరుగుతుంది. కానీ భక్తులు అనబడిన వారు మాత్రం ఏది సత్యమో ఏది అసత్యమో ఇంకా తెలుసుకోకుండా, మరి యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా వెలుగు చీకటని చీకటి వెలుగని ఎంచుకుంటున్నారు కొంతమంది అని చెప్పినట్లు ఈ రోజున ఏది వెలుగో ఏది చీకటో, ఏది మేలో ఏది కీడో తెలియని ప్రజానికం చాలామంది ఈనాడు భక్తిపరులు అనబడిన వారిలో ఉంటున్నారు. కనుక మరొకసారి యేసు బోధన పద్ధతిని మనం గమనించినట్లయితే అప్పుడు సత్యమేదో అసత్యమేదో, మంచేదో చెడేదో తెలిసే అవకాశం ఉన్నది. కనుక మనం వీటిని ధ్యానం చేస్తూ ఉన్నాం. కొన్ని పాఠాల్లో దేవుడు మనకు చెప్పినప్పుడు మీరు లోకానికి ఉప్పు వెలుగై ఉన్నారు అనే మాటలు మనము చదువుకుని ధ్యానం చేసాం. ఈ రోజున మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయి వచ్చేస్తునని తలంచవద్దు, నెరవేర్చుటకు కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. చాలు చూద్దాం. యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు, నేను ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల వచనములను కానీ నేను కొట్టివేయటానికి రాలేదు అంటున్నారు. అంటే దేవుని నామములో చెప్పబడిన ప్రతి మాటను, వ్రాయించిన ప్రతి మాటను నా జీవితంలో నేను నెరవేర్చడానికి వచ్చాను అంటున్నారు. చూడండి, ఆయన లోకాన్ని రక్షించడానికని వచ్చారు. ఇప్పుడు లోకాన్ని రక్షించాలి అని అంటే ఆయన ద్వారా జరిగిన ఏ మాటను కూడా ఆయన కొట్టివేయకూడదట. ఆయన ప్రవక్తలు అనబడిన వారు పలికిన ఏ మాటను కూడా ఆయన కొట్టివేయడట. ఏ ప్రవక్త ఏ మాట చెప్పాడు ఆ మాటలు నేను నెరవేర్చడానికని వచ్చాను, నా జీవితంలో దాన్ని నెరవేర్చాను కానీ నేను కొట్టివేయడానికి కాదు అన్నారు. ఈ మాటను మనం గమనిస్తున్నప్పుడు మనకి ఏం అర్థమవుతుంది? రక్షకుడే వ్రాయబడిన మాటలన్నిటినీ నెరవేరుస్తాను అంటున్నాడు. కనుక నేను కూడా నా కొరకు వ్రాయించిన ఈ మాటల్ని, బైబిల్ గ్రంథం ఎవరి కొరకు? బయట వాళ్ళ కొరకు కదా, బయట వాళ్ళు నమ్మి రక్షణ పొందడానికి ఏమా కదా, ఎవరి కొరకు? మరి మన కొరకు, నా కొరకు అనుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఈ బైబిల్ నా కొరకు, నేను దేవునిలో జీవించడం కొరకు దేవుడు ఈ బైబిల్ ఇచ్చాడు. అందుకని ప్రతి వారి చేతుల్లో బైబిల్ ఉంటుంది కదా. కాబట్టి మనం కూడా ఆ మాటను అప్లై చేసుకుంటే, నేను కూడా ఈ మాటలు నెరవేర్చాలి, దేవుడు నా కొరకు వ్రాయించిన ఈ మాటలు నెరవేర్చాలి కానీ నేను తృణీకరించకూడదు అనేది అర్థం చేసుకోవాలి. చాలాసార్లు నేను గమనిస్తుంటాను సేవకుడిగా, ఏ వాక్యం అయితే ఇది తప్పు, మీరు చేస్తున్నది ఇది తప్పు, ఇలా చేయండి అని అంటామో మనసుల్లో వ్యతిరేకమైన భావం వచ్చి ఇంకా అధికంగా వ్యతిరేకమైన పనులు చేయడమే చూస్తూ ఉంటాను. ఇదేంటారా, మొన్ననే కదా తప్పు అని చెప్పాను, దయచేసి గమనించండి, ఆలోచించండి అని వివేకంగా కదా చెప్పాను, అయితే మరలా ఏంటి వీళ్ళు ఇంకా అధికమైన తప్పు చేస్తున్నారు అని అంటే మనల్ని తప్పుదారు పట్టించేవాడు ఒకడు ఉన్నాడు, వాడు అపవాది.
ఇప్పుడు వాడి మాట వింటున్నారే తప్ప, వాడి డైవర్షన్లోకి వెళ్ళిపోతున్నారు తప్ప, నిజమే కదా దేవుడు చెప్పాడు కదా, తర్వాత మాట నాకు అనవసరం, తర్వాత యొక్క విధానం నాకు అనవసరం, దేవుడు ఇది అనుసరించమన్నాడు కనుక నేను అనుసరిస్తాను అంతే. ఇది ఎంతమంది అప్లై చేసుకుంటున్నారనంటే చాలా తక్కువ మంది అండి. కాబట్టి యేసుక్రీస్తు వారిని చూసి మనం నేర్చుకోవాలి. ఆయన మనకి మాదిరి చూపడానికి, మన నడకలు సరిచేయడానికని వచ్చారు లోకానికి. రక్షించడం అంటే మన నడకలు సరిచేసి మనల్ని రక్షిస్తాడు, అంతేగాని పాపిని పాపంతో ఉండగానే రక్షిస్తే వాడు ఏమాత్రం కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండడు. అందుకని ఆయన ముందు ప్రబోధ చేశాడు, ఆయా ప్రాంతాలు తిరిగి ఆయన బోధించారు ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఈ మాటలు గమనిస్తే ధర్మశాస్త్రం అనగా మోషే ద్వారా వ్రాయబడిన మాటలు. అంటే మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, ఇలా ఉండకండి అని చెప్పిన మాటలు. ప్రవక్తల ప్రవచనములు అంటే వచనములు అంటే ఆ సేవకులు ఆ తర్వాత సేవకులు వాళ్ళు ఏం చేశారంటే ప్రవచించారు, ఇది ఇలాగని దేవుడు చెప్పమన్నాడు అని చెప్పారు. ఆ ప్రవచనాలు అంటే నేను దేవుని యందు ఉన్న ప్రతి మాటను కూడా నేను నెరవేరుస్తాను అంటున్నాడు. కాబట్టి మనం దాన్ని అప్లై చేసుకుని నేను కూడా ఏ మాట అయితే చెప్పాడో దాన్ని నేను అనుసరిస్తాను అంతే తప్ప ఏమాత్రం నేను తృణీకరించను అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి. ఇంకా మనం 18వ వచనంలోకి వెళ్తే, ఆకాశము భూమియు గతించిపోతేనే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సొన్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, ఆకాశము భూమి కూడా గతించిపోతేనే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరే వరకు దానిలోండి ఒక పొల్లు కానీ సున్నా కానీ తప్పిపోదు. మీరు చదువుతూ ఉంటే కొన్నిసార్లు పొల్లులు కనబడుతూ ఉంటాయి, పాత నిబంధనలో సున్నాలు కనబడుతూ ఉంటాయి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆకాశము భూమి గతించిపోయినను అంటే ఇవి నాశనం అయిపోయినా, ధర్మశాస్త్రంలో సున్నా కానీ పొల్లు కానీ నశించిపోదు. అంటే అంత ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను, ఖచ్చితంగా నెరవేరుస్తాను. నెరవేర్చిన తర్వాత ఏదైతే లోపంగా ఉందో దాన్ని అప్పుడు కొట్టేస్తాను, అంతేగాని అంతవరకు కొట్టివేసే పని నా జీవితంలో జరగదు అంటున్నారు. మన క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు ఆయన సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేసినట్లుగా చూస్తాం మనం కదా. అంటే నెరవేర్చి ఆయన కొరకు చెప్పినవి, ఆయన అప్పటికి ధర్మశాస్త్ర విధానంలో ఉన్నారు కనుక ఆయన దాన్ని అంతటిని నెరవేర్చి తర్వాత మన కొరకు, మన క్షేమం కొరకు దాన్ని కొట్టివేసి ఎత్తివేశారు. ఏమండి, అంటే పూర్తిగా నెరవేర్చిన తర్వాత కొట్టివేయడం జరిగింది, అంతేగాని నెరవేర్చబడకుండా అది కొట్టివేయబడలేదు. కాబట్టి భూమి ఆకాశాలు గతించినా కానీ దానిలో ఒక సున్నా కానీ అరపళ్ళు కానీ తీసివేయడం ఎవరి తరమో కాదు. నెరవేరే వరకు కూడా దాన్ని ఎవడు కూడా తొలగించలేడని మీతో మరి నేను ఖచ్చితంగా చెబుతున్నాను అని చెప్పి అంటూ ఉన్నారు. తర్వాత ఆయన బోధకుల గురించి మాట్లాడుతూ అంటున్న మాట, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన దానినైనా మీరి మనుషులకు అలాగు చేయ బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. చూడండి, ఇక్కడ బోధించేవారు కొరకు చెప్తున్నాడు. అల్పమైన దానిని అయినా మీరి, ఇక్కడ అంటున్నమాట ఏమ్మా, ఆజ్ఞల్లో మిగుల అల్పమైన దానినైనా మీరి మనుషులకు అలాగూ చేయ బోధించేవాడెవడో. అంటే యేసుక్రీస్తు వారి మాటలు చూస్తే అనుసరించి బోధించాలి తప్ప సేవకుడు మామూలుగా బోధించతగదు అంటున్నాడు. అంటే ఏది బోధించాలన్నా అది తన అనుభవంలో అనుభవించి ఉండాలి. అనుభవపూర్వకమైన బోధే పరలోక రాజ్యంలో గొప్పదిగా ఉంటుంది, గొప్పదిగా అతన్ని తీసుకుని వెళుతుంది. ఇది చిన్నదే కదా అని మీరితే వాడు పరలోకంలో అల్పుడు అనబడతాడు అని చెప్పి చెప్తున్నాడు. అంటే
బోధించేవాడు చిన్నదానినైనా మీరటం కాదు, కానీ దాన్ని గైకొని బోధించాలి. దాన్ని గైకొని, దాన్ని అర్థం చేసుకొని, దాన్ని అనుసరిస్తూ బోధించాలి తప్ప ఏ ఒక్కడు కూడా దాన్ని మీరి బోధించడం సరైనది కాదు అని చెప్పి ఇక్కడ బోధకుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడిన తర్వాత శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి ఒక మాట చెబుతూ, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు ఎవరని మనందరికీ తెలుసు? అలనాటి బోధకులు. ఏమండి? అలనాటి బోధకులు వారు. ఇప్పుడు వారికంటే మీ నీతి అధికం అవ్వాలి అంటున్నారు ఆయన దగ్గరకు వచ్చిన జనాంగంతో. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికమైతేనే కానీ మీరు పరలోకం వెళ్ళరు. అంటే ఆయన ఉద్దేశంలో శాస్త్రుల నీతి అంతంత మాత్రమే, పరిసయ్యుల నీతి అంతంత మాత్రమే. మనందరికీ తెలుసు 23వ అధ్యాయంలో, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులైన వారులారా అని సంబోధించాడు ఆయన. అవునా? చూడండి, యేసు మాటలు మనం చూసి 23లో ఏమంటున్నాడు? అయ్యో అంటూ వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అంటే వీరు ఎవరు? ఇతరులకు బోధిస్తూ ఉన్నారు కానీ వాళ్ళు వేషధారులు. వేషధారులు అంటే ఏంటి? వేషాన్ని వేసుకుంటారు అంతే తప్ప అనుసరించరు. ఏమ్మా? వేషం వేసుకుంటారు కానీ వాళ్ళు అనుసరించరు. వారు వేషధారులు అని చెప్పి యేసుక్రీస్తు వారు సంబోధిస్తున్నారు. కాబట్టి వారు వేషధారులు కనుక ఆ వేషధారుల నీతి కంటే మీ నీతి అధికం అవ్వాలి. మీరు పరలోక రాజ్యం వెళ్ళాలంటే నా దగ్గరకు వచ్చిన మీరు అందరూ మీ నీతి వారికంటే అధికం అవ్వాలి. ఈ రోజున మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. సేవకులు సేవకుడిని కంపేర్ చేసుకుంటాడు, విశ్వాసి కూడా సేవకుడిని లేదా విశ్వాసిని కంపేర్ చేస్తారు. కంపేర్ చేసినప్పుడు నేను వాళ్ళకంటే గొప్ప, వీళ్ళకంటే గొప్ప, వీళ్ళకంటే గొప్ప అనుకుంటూ ఉంటాం కదా. ఏమండి? నేను వాళ్ళకంటే నేను గొప్ప, వీళ్ళకంటే గొప్ప అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. ప్రియులరా, మనమైతే నీతి విషయంలో గొప్పగా ఉండాలి. అది మన నీతి అధికం అవ్వాలి. ఎవరి నీతి ఎలా ఉందో ఎవరికి తెలియదు. పైకి నీతిగా కనబడతాం కానీ లోపల మన నీతి మాలిన్య స్థితి ఉందేమో. అది కేవలం దేవునికి మాత్రమే తెలుసు. అంతేనా? అంతరంగం ఎరిగిన వారు ఎవరు? దేవుడు మాత్రమే. పైకి బాగానే ఉంటాం, లోపల ఉన్న ఆ దుష్టత్వం, చెడుతనం ఎవరికి తెలియదు. దాన్ని కపటం అని అంటాం. ఒక్కొక్కసారి అది బయటపడ్డప్పుడు కొన్ని విషయాలు తెలుస్తుంటే చాలా బాధ అవుతూ ఉంటుందండి. నా మట్టుకైతే నేను వీళ్ళు భక్తిపరులు అని చెప్పి డిసైడ్ అయిపోతానండి. నిజంగా చాలా భక్తి ఉంది వీళ్ళు అని చెప్పి భావించేస్తాను ప్రియులారా. కానీ వారి గురించి తర్వాత వింటూ ఉంటే, అయ్య బాబు నన్నే ఎంత నమ్మించారంటే ఇంక దేవుని ఎంత మోసం చేశారు అనిపిస్తూ ఉంటుందండి. అంటే ఒక మనిషి యొక్క అసలు క్యారెక్టర్ని గుర్తించడం ఎవరి తరమో కాదు. కేవలం దేవుడికి మాత్రమే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా ఎవరికి తెలియదు. కాబట్టి మనమైతే మన నీతిని అధికం చేసుకునే ప్రయత్నం చేయాలి. అదే అంటున్నారు యేసుక్రీస్తు వారు. మీరు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు పరిసయ్యులు మంచోళ్ళని, ఈ శాస్త్రులు మంచోళ్ళని, వాళ్ళు గొప్పలని మీరు అనుకుంటున్నారేమో. కానీ మీరు అంతకంటే ఎక్కువగా నీతిని సంపాదించుకోవాలి. మీరు వారికంటే అధిక నీతిమంతులైతేనే తప్ప మీరు పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం అయితే లేదు. అంటే చూడండి, యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఇలా ఉండాలి అన్నట్టుగానే చెప్తున్నారు అంతే. ఏమ్మా? పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఇలా ఉండండి, అంతేగాని భూమి మీద ఇది పొందాలి అది పొందాలని ఆశతో మాత్రం నన్ను వెంబడించొద్దు అన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి యేసు బోధన పద్ధతిని మనం అర్థం చేసుకుంటే మనం ఆయనకు మహిమకరముగా ఉండడానికి మన మనసు సిద్ధపడుతుందండి. ఆయన బోధన సరళిని అర్థం చేసుకోకపోతే ఆయనకు మహిమకరంగా ఉండలేము కదా. ఈ లోకంలో ఇంకా ఆయనకు వ్యతిరేకంగా, ఆయన బాధ కలిగించే వరముగా, ఆయనను అవమానపరిచే వరముగా, ఆయన నిందల పాలు చేసే వరముగా ఉంటాం. ఎప్పుడు కూడా అనుకోవాలి, ప్రభువా
నన్ను బట్టి నీకు అవమానం రాకూడదయ్యా, నన్ను బట్టి ఎవరు నిన్ను నిందించకూడదయ్యా, నన్ను బట్టి నిన్ను ఎవరు కూడా అపహాసించకూడదయ్యా, అలాంటి జీవితం నాకు వద్దయ్యా, దయచేసి నా జీవితంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు చెప్పి నన్ను సరిచేయదేవా అని ప్రతిరోజు ప్రార్థనలో మనం దేవుణ్ణి అడిగి మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేయగలగాలండి. కాబట్టి శాస్త్రుల నీతి నీతి కాదు, పరిసయ్యుల నీతి నీతి కాదు. వారి నీతి పరలోక రాజ్యానికి నడిపించలేదు. కాబట్టి మీ నీతి వాళ్ళకంటే అధికంగా ఉండేటట్లుగా సిద్ధపడాలి, అప్పుడే పరలోక రాజ్యం అని చెప్పారు. తర్వాత ఆయన ఆజ్ఞల్లోకి వస్తున్నారు. ఎందుకంటే ఆజ్ఞలు మీరి బోధిస్తే ఎలాంటి పరిస్థితి అన్నారు కదా. కాబట్టి దాన్ని ఆయన గమనించి ఇప్పుడు ఆజ్ఞల విషయంలో ఏది తప్పుగా ఉంటుందో ఏది ఒప్పుగా ఉంటుందో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారండి యేసుక్రీస్తు వారు. చూడండి, మనం 21వ వచనం నుండి నరహత్య చేయవద్దు, ఇదేంటిది ఆజ్ఞ కదా, మనుషులకి ఇచ్చిన ఆజ్ఞల్లో ఒకటిది. ఆజ్ఞలు 2 రకాలుగా చెప్తూ ఉంటాను కదా చాలాసార్లు, కొన్ని దేవునివి, కొన్ని మానవులవి కదా. దేవుని ఏ రీతిగా చూడాలో దేవుడు రాశాడు కొన్ని ఆజ్ఞలు. మనుషులమైన మనం ఎలా ఉండాలో, ఒకరి ఏళ్ళ ఒకరు ఎలా ఉండాలో మిగతా 6 ఆజ్ఞలు రాశాడు. వాటిలో ఒకటి నరహత్య చేయకూడదు, అంటే ఇతరులను చంపకూడదు. నరహత్య అంటే ఏంటి? ఇతరులను చంపేయడం కదా. చంపడం అంటే ఏదో ఆయుధంతో చంపడమే కాదు, మాటల ద్వారా కూడా చంపేవాళ్ళు ఉన్నారు అనేది యేసుక్రీస్తు వారి భావన. కాబట్టి నరహత్య చేయవద్దు. నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎవడైనా నరహత్య చేస్తే వాడు విమర్శకు, అంటే తీర్పులోనికి వస్తాడు, వాడు తప్పక తీర్పు దినాన నిలబడతాడు అని చెప్పిన మాట పూర్వం నుండి మీరు వింటున్నారు కదా. ఆజ్ఞలు మీరకూడదు, ఆజ్ఞలు మీరితే మీరు అపరాధులు అవుతారు, మీరు తీర్పులోనికి వెళ్తారని పూర్వం నుండి పెద్దలు చెప్తున్న మాటలు మీరు వింటున్నారు కదా అన్నారు. అవును, నిజమే వింటున్నాం కదా. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాటలు ఏంటో చూద్దాం మనం. నేను మీతో చెప్పేది ఏమిటంటే, తన సహోదరుని మీద కోపపడే ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడని చెప్పే ప్రతివాడు మహాసభకు లోనగును, ద్రోహిని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. హల్లెలూయా. తన సహోదరుని చూసి అన్నాడు. ఎవరి సహోదరులు? ఏమా మనం ఈ నా సహోదరులలో అని యేసుక్రీస్తు వారు అన్న మాటను మనం విన్నాం. ఆయన సహోదరులు ఎవరు అనేది ఆనాడు పరిశీలన చేశాం కదా. ఇప్పుడు ఇక్కడ తన సహోదరులలో తన సహోదరుని మీద అని అన్నాడు. తన సహోదరులు, ఇప్పుడు సహోదరులు ఎవరు? ఇప్పుడు ఉదర సంబంధమైన వాళ్ళ, అంటే ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళ ఏమా? మరి ఎవరై ఉంటారు? యేసు రక్తములో కడగబడిన మనం అందరం సహోదరులం. హల్లెలూయా. అవునా ఏమా? యేసు రక్తంలో కడగబడిన మనం అందరం ఎవరు? సహోదరులం. ఇప్పుడు యేసు రక్తంలో కడగబడి అంటే పాప క్షమాపణ పొంది బాప్తిసం పొంది క్రీస్తు నా రక్షకుడు అని అంగీకరించి ఈ క్రైస్తవ జీవితంలో జీవించడానికి సిద్ధపడిన ప్రతి వాడు కూడా ఒకరికొకరు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు సహోదరులు కనుక, ఇప్పుడు సహోదరుని మీద కోపపడే ప్రతి వాడు విమర్శకు లోనగును అన్నాడు. సహోదరుల మీద ఏం చేయకూడదట? కోపపడకూడదట అండి. కోపపడే ప్రతి వాడు కూడా విమర్శకు లోనగును అన్నాడు. ఇక కోపపడే విధానాలు మళ్ళీ పలు రకాలుగా ఉంటాయి. తప్పు చేసినప్పుడు కోపడతాం ఏమా? చేయరాని పనులు చేసినప్పుడు కోపడతాం, మనకు విరోధంగా చేసినప్పుడు కోపడతాం. ఇలాగా కోపపడే పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఇక్కడ మనము మన స్వార్థముతో ఇతరుల మీద కోపపడడం సరైనది కాదు. మన కోపపడే పద్ధతి ఉంది. కోపపడుడి కానీ పాపము చేయకుండా అని పత్రికలో రాశాడు పౌలు గారు. అది ఏ కోపం అని అంటే, దేవునికి వ్యతిరేకముగా ఎవరైతే పని చేస్తున్నారు, దేవుని పిల్లలని చెప్పుకుంటూ వ్యతిరేకంగా ఎవరైనా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ మీద కోపపడి వాళ్ళని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. అది సబబైనది. అదైనా ఆ కోపం రాత్రి వరకు ఉండకూడదు అంటాడు. సూర్యుడు అస్తమించే వరకు కూడా కోపం నిలిచి ఉండకూడదు అని అంటాడు. కోపపడుడి కానీ పాపము చేయకండి అంటాడు. కాబట్టి ఇక్కడ కోపం అని అంటే ఆ స్వార్థముతో, ఏమండి, మన యొక్క విధానాన్ని బట్టి కాదు కానీ
దైవ చిత్తాన్ని బట్టి అయితే అది సరిదిద్దేది కనుక అది సరైనదే. ఇక్కడ స్వార్థంతో ఒక వ్యక్తి మీద కోప్పడ్డాం అనుకోండి, ఉదాహరణకి సహోదరుల మధ్య గొడవలు ఎలా వస్తాయంటే, ఇప్పుడు చదువుతూ ఉన్నారు కొంతమంది పిల్లలు, చదివే వాళ్ళు పోటీ పడుతూ ఉంటారు, పోటీ తత్వం ఉంటుంది వీళ్ళు. సాధారణంగా ఎవరు స్పీడ్గా బైబిల్ తీస్తారో వాళ్ళే ముందు చదివే ప్రయత్నం చేస్తారు, అవునా? ఒకవేళ నలుగురు కూడా స్పీడ్గా తీయగలిగారు, నలుగురు చదవగలుగుతున్నారు, అప్పుడు వారి టాలెంట్ నిరూపించుకుంటూ ఎవరైతే గట్టిగా చదువుతారో వారిదే పరిగణలోనికి వస్తుంది. మెల్లగా చదివే వాళ్ళు పరిగణలోనికి రారు. ఇప్పుడు ఏముంటుందంటే, గట్టిగా ఎవరైతే చదువుతున్నారు, గబగబ తీసేసి గట్టిగా చదువుతున్నారు, కొంతమంది స్లోగా చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవకాశం దొరకదు. ఇప్పుడు ఆ స్లోగా చదివే వ్యక్తి, మెల్లగా చదివే వ్యక్తికి గట్టిగా చదివంటే కోపం వస్తుంది, అవునా? నన్ను అసలు చదవనివ్వటం లేదు, అసలే సంఘంలో అసలు నన్ను చదవడానికి అవకాశం ఇస్తలేదు, అది నన్ను ఇలా చేస్తుంది, ఆడు నన్ను ఇలా చేస్తున్నాడని చెప్పి కోపం వస్తుంది, అవును కదా? ఇలాంటివి తగదు అని అంటున్నాడు దేవుడు. ఇలాంటివి తగదు. సరే, నా వాయిస్ చాలా తక్కువలో ఉంది, వాళ్ళ వాయిస్ ఎక్కువలో ఉంది, మరి మైక్ ఇవ్వలేరు కనుక తొందరగా వాళ్ళు మైక్ లేకుండా గట్టిగా చదవగలరు కనుక చదువుతున్నారు. సరే దేవా, నాకు కూడా నీ యొక్క సన్నిధిలో గట్టిగా చదవగలిగే స్థితి నాకు ఇవ్వమని దేవుని అడగాలి. బయట మెల్లగా మాట్లాడినా దేవుని సన్నిధికి వచ్చేసరికి నా వాయిస్ ఇది వరకు ఎలా ఉండేది, నేను ఇక్కడ మాట్లాడితే మీకు అసలు వెనకాల వాళ్ళకి వినపడేది కాదు, అవునా? మైక్లోనే మాట్లాడినా వెనకాల వాళ్ళకి వినపడేది కాదు, అంత మెల్లగా ఉండేది. కానీ క్రమక్రమంగా ఏమైంది, ఇప్పుడు మైక్ ఆగిపోయినా కానీ స్వరం అక్కడి వరకు వినపడుతుంది. ఎందుకంటే ఉండే కొలది పెరిగింది, వాయిస్ పెరిగింది కదా. మనం అలాంటి స్వభావాన్ని ధరించుకోవాలి తప్ప వ్యతిరేకమైన స్వభావాన్ని ధరించుకుంటే అది కోపం వస్తుంది మనకి. అలా కోపడితే ఇక్కడ అంటున్నాడు, సహోదరుని చూసి సహోదరుని మీద కోపపడేవాడు విమర్శకు గురవుతాడు, జాగ్రత్త. ఈ రోజున సంఘాల్లో ఉండే భేదాలేవే. నేను పాటల విధానాన్ని తరచు మారుస్తూ ఉంటాను ఒక చోట, ఎందుకనంటే ఆ పోటీ తత్వాన్ని అదుపు చేయడానికి ఏం చేయాలి అని ఆలోచన. పోటీ ఉండాలి కానీ పక్కవాడిని తొక్కేసేటంత పోటీ ఉండకూడదు. ఏమండి, నేను పాడాను నువ్వు పాడు, నేను చదివాను సరే ఇప్పుడు నేను చదవలేను నువ్వు చదువు అని సహోదర ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ లేకపోతే ఎందుకు ఇక? ఏమా, నేను చదివాను నువ్వు కూడా చదివావు, నువ్వు చదవలేకపోతున్నావు అని చెప్పి చదివేవాళ్ళు ఆగిపోతే వాళ్ళు చదివితే అప్పుడు కోఆపరేషన్ ఉంటుంది, అందరికీ సంతోషం ఉంటుంది. ఎప్పుడైతే అవి లేవో కోపాలు వస్తూ ఉంటాయి. అలాగే మనం సహోదరుల మీదే కోపడితే విమర్శలోకి వెళ్ళిపోతామంట. ఏమండి, ఇంకేమన్నాడు? కోపడి ప్రతివాడు విమర్శకు లోనవుతాడు. తన సహోదరుని చూసి వ్యర్థుడా అంటే పనికి రావురా అని అంటే చాలట. అంటే మనం ఎవరిని కూడా పనికి రాని వారికి ఎంచకూడదన్నమాట. హల్లెలూయా. ఎందుకని? మనం ఎవరూ పనికి రాని వాళ్ళమే. దేవుడు మనల్ని పనికొచ్చే పాత్రలుగా చేసుకోలేదా? ఏమా, పెంట కుప్పల మీద నుండి బేదల్ని పైకెత్తువాడును అన్నాడండి. బలవంతులు సిగ్గుపరచడానికి బలహీనని ఏర్పాటు చేసుకుంటాడంట. జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వాళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నానని పౌలు గారి ద్వారా మనం వింటాం కదా. దేవుడు ఎవరిని ఎందుకు వాడుకుంటాడో ఎలా వాడుకుంటాడో ఆయన ఇష్టం. మనమైతే ఎవరిని కూడా వాళ్ళు వ్యర్థులు అని చెప్పి మాత్రం చెప్పకూడదు. వ్యర్థులు అని చెప్పి మనం అనకూడదు. వారి వ్యర్థ ప్రవర్తన బట్టి వాళ్ళు బయటపడతారు, తర్వాత సంగతి మనకి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు వ్యర్థుడా అని అంటే ఏమవుతుందట? మహాసభకు లోనవుతారట అండి. ఇంకా ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును అన్నాడండి. ద్రోహి అని కూడా చెప్పకూడదట. అంటే ఇప్పుడు మాటల ద్వారా ఇతరులకు మీరు హాని కలిగించవద్దు, ఇది నరహత్యతో సమానం. మరి పాత నిబంధనలో నరహత్య ఏంటి? చంపకండ్రా అని అర్థం, అంతేనా? ఇతరులు మీరు చంపకండి, మీ ప్రాణం ఎలాంటిదో వాళ్ళ ప్రాణం కూడా అలాంటిదే కనుక ఇతరులు మీరు ఏ కారణం చేత చంపినా మీరు నరకానికి పోతారు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దాన్ని మార్చేయమంటున్నారు. కేవలం వాడిని ఆయుధంతో చంపడమే కాదు,
మీరు మాటలతో వాళ్ళని ఇబ్బంది పెట్టినా అది చంపినంత పనే, ఏమండి, అది నరహత్యతో సాటే. కాబట్టి నీవు జాగ్రత్త అని చెప్పి ఇక్కడ చెబుతున్నారండి. తర్వాత ఆయన అర్పణం గురించి, సమాధానం గురించి చెప్పడం ప్రారంభించారండి. చూడమ్మా, కావున నీవు బలిపీఠం నొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనానో కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణం విడిచిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. చూడండి, సహోదరుల మధ్యన భేదాలు వస్తూ ఉంటాయి. అంటే మన మధ్యలో ఎలా వస్తాయని ఇప్పుడే చెప్పాను మీకు. ఎవరి మీద అయినా నీకు భేదం ఏర్పడితే ఇక్కడ అంటున్నాడు, నీవు అర్పించే అర్పణము కంటే సమాధానపడు రావటం ముఖ్యం, ఏమండి అని చెప్తున్నమాట. అదే కదా, అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించు. అంటే అర్పణము అర్పించే విధానము కంటే నీవు సమాధాన పడటం ముఖ్యము. ఎవరితోనూ కూడా గొడవలు ఉండకూడదు. ఏమనుకున్నా కానీ వారితో సమాధాన పడిపో. సరేమ్మా, నాదే పొరపాట్లే, నాదే తప్పులే, దయచేసి నీవేమి అపరాధం నన్ను మరి మరొక రీతిలో ఎంచుకోవద్దు అని చెప్పి సమాధానపడు. సాధారణంగా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సమాధాన పడ్డామనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, చూసారా నా కాళ్ళ దగ్గరికి వచ్చారు అనుకుంటారా లేదా? ఏమా అనుకుంటారు కదా. నిన్ను అలా తక్కువ చేసిన పర్వాలా, నిన్ను అలా తక్కువగా చూసిన పర్వాలా, కానీ నీవు మాత్రం సమాధానపడు అన్నారండి. నీవు మాత్రం సమాధానపడు, ఆ తర్వాతే అర్పణమును అర్పించు. ఒకవేళ నీవు అలా సమాధానం పడకపోతే ఏం జరుగుతుంది? చదవమ్మా. నీ ప్రతివాదితో నువ్వు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకి అప్పగిస్తాడు, అంతటా నీవు చెరసాలలో వేయబడతావు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీ వెలుపలికి రానేరవని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. చూడండి, మనం అనుకుంటాం ఈ రోజున దేవుడు నాకు తోడు ఉన్నాడు, నేను దేవుని యందు ఉన్నాను కనుక ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు నాకు విడుదలని ఇస్తాడు అని చెప్పి మనం కాస్త అతిశయిస్తూ ఉంటాం. కానీ ఎదుటివారి దగ్గర గొడవ వచ్చినప్పుడు ప్రభు నాకు తోడున్నాడని గర్వించి ఉండటం కంటే సమాధాన పడిపోవడమే బెటర్ అంటున్నాడు ఇక్కడ. ఒకవేళ నీవు సమాధాన పడకపోతే వాడు ఏం చేస్తాడంటే నిన్ను వాడు న్యాయాధిపతికి అప్పగిస్తాడు, అంటే కోర్టుకు తీసుకెళ్తాడు. ఆ న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగిస్తారు, ఆ బంట్రోతులు నిన్ను చెరసాల పెడతారు. అంటే వారు నిన్ను కేసు పెట్టి నిన్ను కోర్టుకు తీసుకెళ్తారు, వారు నిన్ను జైల్లో వేస్తారు. నువ్వు చేసిన తప్ప ఒప్ప తర్వాత సంగతి, అంతే కదండి. ఎప్పుడు కూడా నేరం నిరూపణ ఎప్పుడవుతుంది? అంతా అయిపోయిన జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత తప్పు ఒప్పు చేశారు పూర్తిగా తెలిసిన తర్వాత తప్పు చేసావనంటే ఫైనల్గా శిక్ష వేస్తారు, లేకపోతే విడిచిపెడతారు. అప్పుడు వరకు కూడా ఒకవేళ నువ్వు తప్పు చేయకపోయినా నీ ప్రతివాది నీ మీద కేసు పెడితే అనుకోకుండా జైల్లో ఉండాల్సిన అవసరత ఉంటుంది, తప్పదు అది. అలాగే నేను బంట్రోతులకు వాళ్ళు అప్పగిస్తారు, వారు నిన్ను చెరసాల్లో వేస్తారు, నీవు కడపటి కాసు చెల్లించే వరకు అన్నాడండి. ఇప్పుడు సాధారణంగా కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం అనుకోండి, కేసు కొట్టివేయబడడానికి ఎంతకాలం పడుతుంది? దాదాపుగా 3 సంవత్సరాలు పడుతుంది. ఈ 3 సంవత్సరాలు కూడా మనం కోర్టుకు వెళ్ళాలంటే మనకు ఒక లాయర్ ఉండాలి. మనకు ఒక లాయర్ ఉండాలంటే వారికి మనం డబ్బులు చెల్లిస్తూ ఉండాలి. అప్పుడే ఆయన మన పక్షాన నుండి వాదిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇలాగ మనము కోర్టుకు వెళ్ళాలి, లాయర్ని పెట్టుకోవాలి, ఎలా చేయాలంటే ఎప్పటికప్పుడే డబ్బులు వెచ్చిస్తూ ఉండాలి. అంతే అంటున్నాడు ఇక్కడ. కడపటి కాసు చెల్లించే వరకు, అంటే నీ డబ్బులన్నీ అవజేసుకునే వరకు కూడా నువ్వు బయటికి రాలేవు. ఒకవేళ డబ్బులు అయిపోయినా రాలేవు ఒక్కొక్కసారి. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందుకనే నీ ప్రతివాదితో నీవు సమాధాన పడిపో తప్ప నీవు ఇలాగా కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి రానివ్వకు అంటున్నాడండి.
చూసారా? అంటే ఆ పరిస్థితి తెచ్చుకోకు, దానికంటే ముఖ్యంగా సమాధానమే ముఖ్యము అని ఇక్కడ అర్పణము కంటే సమాధాన పడటమే ప్రాముఖ్యమైనది. ఎవరేమనుకున్నా పర్వాలేదు, కానీ ఆ గొడవలు ఉండకూడదు అనుకునే విధానం నీకు కావాలి, అంతే. అది నువ్వు కోరుకో అంటున్నాడు. మనం ఏం చేస్తాం? నా ప్రభు ఉన్నాడు, ఎలాగైనా విడిపించేస్తాడు, నన్ను నరకం నుండి తప్పించినాడు, ఈ గొడవ నుండి తప్పించలేడా అని మనం కాస్త అతిశయంతో ఉంటాం. కానీ దేవుడు చెప్పాడు, నో, అంత ధీమా నీకు ఉండాల్సిన పని లేదు, అంత ధీమా నీకు ఉండాల్సిన పని లేదు, సమాధానపడు అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి దేవుని మాటను అర్థం చేసుకుందాం మనం. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదామండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటున్నాడు. ఆజ్ఞల్లో మరొక ఆజ్ఞ ఇది. ఏంటది? వ్యభిచరించకూడదు ఆజ్ఞాపించాడు దేవుడు. విన్నారు కదా? విన్నాం, మనం చాలాసార్లు విన్నాం. దానికి ఏమని చెప్తున్నాడో చూద్దాం మనం. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. వ్యభిచారం గురించి ఆయన చాలా సున్నితమైన విధానంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. వ్యభిచారం అని అంటే రెండు దేహాల కలయిక, ఇది వ్యభిచారం. అంటే దేవుడిచ్చిన స్థితిని మరచి, అంటే దేవుడు స్త్రీకి పురుషుడిని, పురుషునికి స్త్రీని ఇచ్చి పవిత్రమైన బంధం ద్వారా వారిని ఒక్కటి చేశాడు. ఇది దేవుడిచ్చిన పవిత్ర బంధం, ఇది నిష్కలంకమైనది అంత మాత్రమనో కాదు. అలా కాకుండా ప్రియులరా, ఎవరైతే పరస్త్రీలను పర పురుషులను ఆశ్రయిస్తారో అది వ్యభిచారం. ఏమండి? అది వ్యభిచారం. ఇక్కడ అంటున్నాడు, మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం అని అంటున్నాడు అండి. మోహపు చూపు అంటే ఆకర్షించే చూపు. అందుకనే మనం నార్మల్గా ఉండాలి, కానీ ఎక్స్ట్రాలుగా వెళ్ళకూడదు అంటాను నేను చాలాసార్లు. మొన్ననే ఒక సేవకుని మాట, అంటే నేను ఎప్పుడు కూడా చాలామంది సేవకుల బోధలు వింటూ ఉంటాను, ఎందుకంటే వినాలి. ఒక ఆయన అంటున్నాడు, పెళ్ళైన తర్వాత ఎవరు ముఖ్యం నీకు? నీ భర్త, ఇతరులా? పెళ్ళైన తర్వాత ఎవరు ముఖ్యం? నీ భార్య, ఇతరులా? చెప్పండారా? భార్య. భార్య ఏ బట్టలు వేసుకోమంటే ఆ బట్టలు వేసుకోవాలి భర్త. భర్త ఏ బట్టలు వేసుకోమంటే ఆ బట్టలు వేసుకోవాలి భార్య. ఎందుకంటే ఆమెకు అందంగా తన భర్త కనబడితే చాలు, అతనికి అందంగా తన భార్య కనబడితే చాలు. ఇది దైవ నియమం. ఇప్పుడు మన ఫ్యాషన్లు ఎక్కువగా, నిన్నే పెళ్ళయింది మన వాళ్ళది, బంధువులది. మరి మీరు భోజనానికి వచ్చారు, పెళ్ళికి వచ్చి ఉంటే ఒక రకంగా ఉంటుంది, భోజనానికి వెళ్తే ఒక రకంగా ఉంటుంది. భోజనానికి ఒక కంగారుగా వెళ్ళిపోయి భోజనం చేసి వచ్చేయడమే కదా అనిపిస్తుంది. అదే పెళ్ళిలో కాసేపు ఉండాలనుకో, అప్పుడు విధానం వేరుగా ఉంటుంది. డెకరేషన్ దేనికి? బాడీకి. అవును కదా? అక్కడ చూడాలి మన క్రైస్తవ్యాన్ని. ఎక్కడ? ఏదైనా విందు కార్యక్రమంలో, ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతున్నప్పుడు చూడాలి మన యొక్క క్రైస్తవుల యొక్క నిజతత్వాన్ని. మొఖాలకి రంగులు వేసేసుకుంటారు, పెదవులకి రంగులు వేసేసుకుంటారు, తల నానా రకాలైన డిజైన్లు వేసేసుకుంటారు. నువ్వు ఎలా వేసుకుంటావు జడ? నేను ఎలా వేసుకున్నాను, అలాగైతే నేను ఎలా వేసుకుంటానే అని చెప్పి ఈ ఫ్రెండ్స్ చెప్పుకొని ఇష్టానుసారంగా నువ్వెందుకు వేసుకున్నావు అలాగా? నువ్వెందుకు కనబడాలనుకున్నావు? నీకు తెలియదు, నీలో ఒకలాంటి ఆశ ఉంది, నేను ఇతరులకి అందంగా కనబడాలి. ఏం ఆశ అది? ఇతరులకి నేను అందంగా కనబడాలని ఒక ఆశ నీలోనికి వచ్చింది. ఎందుకు కనబడాలి అనే ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు అందంగా కనబడాలని అనుకున్న నిజమే, ఇతరులకి అందంగా కనబడ్డావు. చూసిన వాళ్ళు ఏం చేశారు? అబ్బా చాలా బాగుందరా అనుకున్నారు. చూసి పదే పదే తదేకంగా చూడడం మొదలుపెట్టారు. అప్పుడే జరిగిపోయింది దేవుడు చెప్పిన మాట. అర్థమైందా? ఒక స్త్రీని మోహపు చూపుతో, అంటే ఆకర్షణీయమని చాలా, అందుకనే ఇతరులను ఆకర్షించాలని ఎప్పుడూ అనుకోకూడదు, ఏ స్త్రీ కూడా ఏ మగవాడు కూడా. హల్లెలూయా. నేను చాలాసార్లు దాన్ని ఖండిస్తూ ఉంటాను. మీకైతే అబ్బాయి పెద్దోళ్ళు ఎవరు చెప్పరు, ఈయనేమో ఇలాగ మమ్మల్ని ఏంటి ఇలాగ ఉతికారే చేస్తారని మీరు అనుకుంటారు. కానీ నా మట్టుకైతే నేను బైబిల్ని గమనించి చాలాసార్లు చెప్పాను, నేను ఎలా ఉండాలో. మా ఆవిడ అంటూ ఉంటుంది, నీ చెవులు డెప్పు చెవులు అని.
అంటే పెద్ద చెవులు అంట. నేను అంటాను వినపడదు కనుక నాకు పెద్ద డొప్పలు పెట్టాడు. మా ఆవిడకేమో చిన్నవి ఉంటాయి, ముఖమేమి ఎంత ఉంటుంది కానీ చెవులు మాత్రం చిన్న చిన్నగా ఉంటాయి, తెలుసు మీ అందరికి. కానీ ఆవిడికి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే బయట వాళ్ళు మాట్లాడుకుంటే అర్థమైపోద్ది. నాకు మా గేటు కాడికి వచ్చి ఎవరు పిలిచినా నాకు వినపడదు. అంటే వినే శక్తి తక్కువైంది కనుక ఈ డొప్పను ఏం చేశాడు దేవుడు? పెద్దదిగా పెట్టాడు. ఏమా, నన్ను ఎలా చేశాడు, ఆవిడని అలా చేశాడు. ఎవరిని ఎలా చేయాలి అనుకుని అలా చేశాడు ఆయన. ఆయన కొమ్మరాయినా మనం మట్టి. కొమ్మరాయినా కొండ చేసేటప్పుడు మనసులో అనుకుంటాడు ఈ మట్టిని ఇలాగ ఈ కొండగా చేయాలనుకుంటాడు. ఆయన చేయాలనుకునే కొండగా చేయాలనుకునే విధానంలో దాన్ని మలుస్తాడు ఆయన. ఎంత అందంగా రావాలో, ఎన్ని గీతలు పెడితే బాగుంటుంది అని, కూజలాగా చేయాలా లేకపోతే మామూలుగా సాదాగా చేయాలా అనుకుని ఆయన మనసులో ఉన్న దాన్ని బట్టి దాన్ని క్రియేట్ చేస్తాడు కొండని కదా. ఇప్పుడు మన కుమ్మరాయన ఎవరో ఆయన, కొండలు ఎవరో మనం. ఏ పాత్రను ఏ రీతిగా ఉపయోగపడడానికి చేశాడో అలాగే నిన్ను నన్ను కూడా ఎలా ఉండాలో అలాగే చేశాడు. నేను చాలాసార్లు అదే చెప్తూ ఉంటాను. కాబట్టి మనం ఎలా ఉన్నామో అలాగే సహజంగా ఉండే ప్రయత్నం చేయటం ముఖ్యం. అలా కాకుండా ఇతరులను ఆకర్షించుకోవాలనంటే ఈ ఆజ్ఞ మన విధానంలో తప్పుపట్టే అవకాశం ఉంది. ఒక స్త్రీని ఒక వ్యక్తి మోహించి చూశాడనంటే ఆమె అధికమైన వస్త్రధరణ, అధికమైన అందానికి ప్రాముఖ్యతనిచ్చింది, ఇతరుల కళ్ళలో పడ్డది, ఆకర్షించారు, మోహపు చూపు చూశారు, వెంటనే వ్యభిచారం జరిగిపోయింది అంటున్నాడు దేవుడు. అవునా? వెంటనే ఏం జరిగింది? మోహపు చూపుతో చూసి ప్రతివాడు ఆమెను అప్పుడే వ్యభిచరించిన వాడగును అని అన్నాడు. కాబట్టి వ్యభిచారం మరి ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడమే కాదు కానీ మనసులో ఒకవేళ ఆశ పుట్టినా అది దేవుని దృష్టిలో వ్యభిచారముతో సాటి. ఇంకేమన్నాడు చూడండి, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల. చూసారా, చూపు విషయంలో పాత్రధారి ఎవరు? ఏమా, ముక్క, కన్ను తేటగా ఉంటే అందరినీ కూడా ఒకే రీతిలో భావిస్తాం. కన్ను చెడిపోతే భావించలేం కదా. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి నీ అద్దు నుండి పారవేయము అన్నాడండి. ఎప్పుడన్నా నీ చూపు తేడాగా కనపడితే, ప్రభా అయ్యి బాబాయ్ నాలో చెడు ఆలోచనలు వచ్చేటట్టు కొంత నా చూపు, దయచేసి నా చూపుని సరే అని వెంటనే మనం ప్రభుని అడిగి ప్రభు ద్వారా సరిదిద్దుకోవాలి. నా కన్ను ఇటు అటు చూడకుండా నిదానముగాను తేటగాను చూసేటట్లుగా సహాయం చెయ్యి అని అడుగుతున్నాడు భక్తుడు. ఎవరో? దావీదు గారు. ఏమా, ఆయన కన్ను వల్లే కదా ఆయన సర్వనాశనానికి పోయాడు. చూసి అతడు ఆకర్షించుకోవడం వల్ల కదా పాడైపోయాడు. కాబట్టి నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరిగమన్నాడు. అలాగని చెప్పి ఇంటికి వెళ్ళి అట్లా వస్తే తీసుకొని అయ్యి బాబా ఈ కన్నుతో చూశానని పొడి చేసుకోకుండా, అది తప్పది. అంటే అలాంటి చెడ్డ విధానం రాకుండా నీ కన్ను సరి చేసుకో అని అర్థం. ఏమా, అలాంటి చెడు చూపు నీలో కలగకుండా నీ కన్నును సరి చేసుకో, బాగు చేసుకో. కంటికి ఇన్ఫెక్షన్ వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళి బాగు చూసుకుంటామా లేదా? ఏమా, వెళ్ళి ఔషధాలు ఇవ్వండి అయ్యా, కన్ను దురద వస్తుంది, కన్నులు నీరు కారుతున్నాయి, పుసులు కారుతున్నాయి అని డాక్టర్ని అడిగితే వాళ్ళు ఔషధాలు ఇస్తారు, సరి చేసుకుంటాం. అలాగనే నీ కన్ను చెడు చూపుకి కారణమైతే అది ప్రభువుని అడిగి, ప్రభువా నాకు చెడ్డ ఆలోచనలు కలిగిస్తుంది నా చూపు, దయచేసి అలాగా నా ఆలోచన చెడిపోకుండా నా మనస్సుని, నా హృదయాన్ని, నా కంటి చూపుని సరిచేయి అని అడగాలన్నమాట అండి. అలాగ మనం దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం ఇక్కడ అంటున్నాడు, నీ యొద్ద నుండి ఆ కన్ను తీసే, ఆ చెడు కన్ను తీసే, అంటే చెడ్డ చూపును తీసే, ఆ చెడు చూపు నీలో కలగకుండా తీసేయి అన్నాడండి. ఎందుకో తెలుసా? నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరము కదా. నీవు నరకంలోకి వెళ్లకుండా ఒక అవయవం పోయినా పర్వాలేదు కదా, మంచిదే అని అక్కడ చెబుతూ, నీ కుడి చెయ్యి నేను అభ్యంతరపరిచిన ఏళ్ళ దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము, నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరము కదా. తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెకు
ఆ పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినదేమనగా, వ్యభిచార కారణముగా బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారంగా చేయుచున్నాడు, విడనాడబడిన దాన్ని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. ప్రియులారా, ఇక్కడ చెబుతున్నప్పుడు పరిత్యాగ పత్రికను ఇచ్చి వదిలేయమని ధర్మశాస్త్రం రాయించాడు దేవుడు మోషే ద్వారా. ఒకవేళ దాన్ని ఆదర్శంగా తీసుకుని మీరు ఒకవేళ ఇష్టంలో అయితే భార్యను వదిలేయమన్నారు కదా, వదిలేసి ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవచ్చు అన్నట్టుగా ఉంది కదా అని మీరు దాన్ని అంగీకరిస్తారేమో. నేను మీతో చెప్పేది ఏంటో తెలుసా, ఒకవేళ మీరు వ్యభిచార కారణాన్ని బట్టి కాకపోయినా తన భార్యను విడనాడే ప్రతి వాడు కూడా ఆమెను వ్యభిచారణగా చేస్తున్నాడు. నువ్వు వదిలేసి మనకు ఇంకొకటి చేసుకుంటాడుగా, చేసుకుంటాడు. అప్పుడు ఆమె అతనితో వ్యభిచారం చేసినట్లుగా అవుతుంది నా యొక్క ఉద్దేశంలో అంటున్నాడు. అలాగనే వ్యభిచారణగా చేస్తున్నాడు, విడనాడబడిన దాన్ని అంటే మరొకడు వదిలేశాడు, నీవు దాన్ని పెళ్లి చేసుకున్నావు, నీవు కూడా ఆమెతో వ్యభిచారము చేస్తున్నావు. అంటే ఈ మాటను బట్టి భార్య భర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని గొడవలు వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒక్కటిగానే ఉండండి తప్ప, నాకు ఇష్టము లేదని వదిలేసి నీవు ఉంటే, పురుషుడైనా స్త్రీ అయినా కానీ భార్యను భర్త, భర్తను భార్య వదిలేస్తే వాళ్ళిరువురు కూడా వ్యభిచారానికి అప్పగింపబడిన వారే, వ్యభిచారము చేస్తున్న వారే అని ఆయన విధానంలో చెప్పాడండి. అంటే ఈ మాటలు ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడు భార్యాభర్తలు ఎప్పుడైనా వదిలి ఉండడానికి ఇష్టపడతారా? క్షమాపణ పొందుకుంటారు, సరిచేయబడతారు, ఏమండి, కుటుంబ వ్యవస్థ సరిదిద్దబడుతుంది. కాబట్టి ఈ రీతిగా నరహత్య అనే దానిలో, వ్యభిచారం అనే దానిలో ఉన్న లోపాలని ఆయన చూపించి అక్కడ అలా వ్రాయబడింది, కానీ నేనైతే ఇలా చెప్తున్నాను, అసలు అలాంటి ఆలోచన రావడమే తప్పు. కాబట్టి ఆలోచన రాకుండానే జాగ్రత్త పడటం మంచిదని యేసుక్రీస్తు వారు క్రొత్త బోధ చేయటం మొదలుపెట్టారు. కాబట్టి ఆయన బోధనా సరళిని, ఆయన బోధనా పద్ధతిని గమనించుకొని మనము సరైన త్రవలో నడవడానికి సిద్ధపడి ఉండాలని కోరుతూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ నాను ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, నీ ఉన్నతమైన నామానికి కృతజ్ఞతగా స్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు నీ పిల్లలైన వీరికి వ్రాయబడిన నీ మాటలో ఉన్న భావాన్ని నాకు తెలిసినంత మట్టుకు తగిన విధానంలో తెలియపరిచాను. విన్నారు, వినిన వాక్యాన్ని త్రోసివేయకుండా ఇది మా రక్షకుడైన యేసు బోధ, యేసుక్రీస్తు వారు నా కొరకు ఈ సత్యబోధను చేశారు కాబట్టి ఈ బోధను గమనించుకొని నేను తగినట్లుగా నరహత్య చేయకుండా, వ్యభిచారమనే ఆ స్థితి నా జీవితంలో కలగకుండా నేను జాగ్రత్త పడాలని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని పరిశుద్ధత విషయంలో జాగ్రత్తగా ఉండే అవకాశాన్ని కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మాటల వివరం ఇంకా వాళ్ళు అర్థం చేసుకునే స్థితినివ్వండి. కుడి వచ్చిన వీరిని అందరినీ కూడా దర్శించండి. అయినా నీ వాక్యపు వెలుగులో సమస్తమును కూడా తేటగా ఉంటుంది కనుక మరింతగా వాళ్ళు నాయన మంచి పద్ధతిని అనుసరిస్తూ వారి జీవితము ద్వారా నీ నామానికి మహిమ కలగడానికి సిద్ధపడేవారుగా తీర్చిదిద్దమని రక్షకుడు ప్రభువైన యేసు దయగలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.